రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం ముడిమియాల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనం ప్రారంభమైంది. పంచాయతీ భవనాన్ని సీసీ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రారంభించారు. ఇప్పుడే యాదన్న మొత్తం విశ్లేషించలేదు. అవి ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలే. వాటితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. ఒక్కొక్క సంక్షేమ పథకం నుంచి పెడితే ఎన్నో అదేవిధంగా మేడం గారిని సర్వేగా సర్పంచ్ గారు గ్రామం కూడా, ఎందుకంటే సర్పంచ్ అంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడింది. సో ఇంత చక్కటి సర్పంచ్, ఇంత అగ్రెసివ్ ఉన్న ఎమ్మెల్యే గారు మన అక్క సబితా ఇంద్రారెడ్డి గారి ఈ సమక్ష డైరెక్షన్ లో ప్రతి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకొని ఇవాళ హిమాయత్నగర్లో ఇప్పుడు పట్టాల గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ అనే మన ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇస్తారో అది మాట కూడా తప్పకుండా 100% అమలు చేసే ఘనత కేసీఆర్ గారు. ఇప్పుడు పట్టాల గురించి మాట్లాడుతూ సర్పంచ్ మాట్లాడింది ఎవరి ఒక్కరికి పట్టాలు వస్తుంది. బేసికల్ ఉండండి. ఈ గ్రామం నుండి అటు మన గణేష్ నిమజ్జనం కోసం ఇటు మన ముసల్మాన్ భార్యకి పూరా ఇట్లా అచ్చా గర్కే రవి అన్న నిజంగా గంగా జమున తహసీల్ లాగా ఈ గ్రామాన్ని ఇంత మంచి దిద్ది మీరు ఆదర్శ సర్పంచ్గా నిలబడ్డారు. అది అప్రిషియేట్. సో మనకు కావాల్సింది ఏంటి లైఫ్ లో, మనము ఎక్కడ నుండి ఎక్కడ దాకా పోయినామనేది మన నిజ జీవితంలో తెలుసుకుంటారు. కార్యక్రమం ఉన్న ఉదయం పెట్టుకున్న కార్యక్రమం మధ్యాహ్నం వేసుకుంటారు, కానీ మీరు మా గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్కి రాని అభిమానంగా వచ్చిన సందర్భంలో ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఈ కార్యక్రమానికి రావడానికి మీ అందరి పట్టణాలు ఎట్లుండాలి, గ్రామానికి పట్టణానికి అనుసంధానం చేస్తే ఏ విధంగా అవుతుంది, ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి గత 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎంత చూస్తూ ఉంటే ఏ రంగం ఎంచుకున్నా, ఏ కులం ఏ మతం ఎంచుకున్నా కూడా మొదటి స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే రవి యాదవ్ గారు మాట్లాడుతూ 20 సంవత్సరాల పోరాటం మొదలు చెప్తా ఉన్నారు.